ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని పాలేరు ప్రాంతంలో వరదల కారణంగా అపార నష్టం ఏర్పడిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. వరదలు తగ్గటంతో నీట మునిగిన డివిజన్లలో శానిటేషన్ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి తుమ్మల మీడియా సమావేశంలో తెలిపారు. 24 గంటల పాటు మంచినీటి సరఫరా అందిస్తున్నామని, విద్యుత్ పునరుద్ధరణ చేయాల్సి ఉందని మంత్రి అన్నారు. అలాగే ఇండ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు మంత్రి వెల్లడించారు. ఈలోపుగా ఇరిగేషన్ ఎక్కడైతే కాలువలు కానీ చెరువులు కానీ బ్రీచ్ అయినాయో టెంపరీ రిస్టరేషన్ చేసి ఆ పంటను కాపాడాలి. తప్పకుండా ఈ సీజను రైతాంగానికి కష్టాలు తెచ్చినా కూడా ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. రెండోది వచ్చి ఖమ్మం మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు నిన్న ఇవాళ ముమ్మరంగా జరుగుతున్నాయి. రిస్టరేషను నేను 30వ తారీఖు 31, 1, 2 ఇవాళ 3 5 రోజులు కూడా జిల్లాలోనే ఉన్నా. కానీ మనం ఊహించినటువంటి మునేరు వరదల్లో ఖమ్మం పట్టణానికి ఆ పక్కన ఉన్నటువంటి పాలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే నదీ పారివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పల్ల ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమైనవి. మన దగ్గర కూడా సుమారు 10 డివిజన్లలో ఇళ్ళన్నీ కూడా నీట మునిగినాయి. కట్టుబట్టలతోటి బయటకు వచ్చారు. వీళ్ళందరినీ కూడా ఆదుకోవాలి అని అంటే ముందు రిస్టరేషను, తర్వాత శానిటేషన్ ఇమ్మీడియట్గా జరగాలని చెప్పి ఈరోజు ఖమ్మంలో ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి ట్రాక్టర్స్ కానీ ట్యాంకర్స్ కానీ నిన్న ఇవాళ మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి మ్యాన్ పవర్ని కూడా మొత్తాన్ని ఖమ్మానికి తెప్పించాం. తప్పకుండా ప్రదేశాల మీదకి వెళ్ళి ఆయా పంట పొలాల యొక్క నష్టాన్ని అంచనా వేసి డీటెయిల్డ్ రిపోర్టు ప్రభుత్వానికి అందించమని చెప్పి అడుగుతున్నాం.